స్టేట్ ఫైట్ మానేసి, స్టేట్ ఫైట్ అంటే ఏంటి? రాజ్యాంగపరమైన యుద్ధం. అంటే రాజ్యాంగం మనం ప్రజాస్వామ్యం పెట్టుకున్నాం? కత్తులతో కట్టాలతో కొట్టుకోకూడదునే కదా. ఓకే, దెర్ ఇస్ అ డిబేట్ అండ్ డైలాగ్ ఉంటుంది. అది పర్పస్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, నేను నీ వాదన ఏంటి చెప్పమ్మా, నా వాదన ఇది. ఎక్కడో బ్యాలెన్స్లో ఒక ఓటో ఇంకోటో ఒక తీర్మానం చేసుకుని ఒక ఇదేం పద్ధతి. అది పర్పస్ ఆఫ్ డెమోక్రసీ. కర్రపెత్తనం చేస్తామంటే మేము చేయలే. కర్రపెత్తనం అంటే మీరు కొడతా ఉంటే మేము కొట్టించుకుంటామా? మా ధైర్యం లేవనుకుంటున్నావా? ఏం మాకంటే నీకు ఎక్కువ కలేజా ఉందా? మాకంటే ఎక్కువ 4 చేతులు ఎక్కువ ఉన్నాయి నీకు? లేదండి, వాళ్ళు బాంబులు వేసేస్తారు. ఏంటి బాంబులు వేసేది? ఎంతమందిరా మీరు బాంబులు వేస్తారు? మీరు ఎంతమంది మీరు బాంబులు వేస్తారు? మీరు ఒక లక్ష్యం, ఒక లారీ అంత బాంబులు తీసుకొచ్చి వేస్తారా? ఏంటి మేము చూస్తాం. కత్తులు కొడవళ్ళు కటార్లు తీసుకొచ్చి నరికేస్తారా? నరకని మేము చూస్తాం. భయపడతారండి ప్రతిసారి మీరు. మాకు దమ్ము ధైర్యాలు లేవా? మేము ఈ నేల బిడ్డలం కదా మేము? మీరు దిగొచ్చారా మీరు? ఈ పిరికితనం మనం ఎందుకు? మనం ఈ పిరికితనంతో బతకలేము. నేను బతకలేను పిరికితనంతో. చిరాకు నాకు పిరికితనం. డబ్బులు ఉన్నాయి, 1000 కోట్లు ఉంటాయి, పేర్లు ఉంటాయి, ఖండాంతరాలు దాటే పేరు ఉంటుంది, దిశాదశలు దాటే పేర్లు, ఖండాంతరాలు దాటే పేర్లు, 1000 కోట్ల డబ్బులు దేనికి? మట్టిలో పోసుకున్నాయి. ఇంత బతుకు ఇంటి వెనకాల తెచ్చిన చావడం కదా అది. డబ్బు వల్ల, పెద్ద పేరు వల్ల ధైర్యం వస్తుంటే అది ఎప్పుడు రాదు. అది గుర్తుపెట్టుకున్నాను. డబ్బున్న వాళ్ళందరూ, పేరున్న వాళ్ళందరూ ధైర్యవంతులు కాదు. జాగ్రత్త పరులందరూ. నేను ఒకటే కోరుకున్న భగవంతుని, నాకు పిరికితనం ఇచ్చే డబ్బు నాకొద్దు, పిరికితనం ఇచ్చే పేరు నాకొద్దు. నాకు అవసరం లేదు. మన ఫండమెంటల్ రైట్ మోర్ దెన్, ఇందాక మన నాయకులందరికీ పిఎస్సి మీటింగ్లో మీకు చెప్తున్నాను, మీకు నాయకత్వం అనేది మీరు ఆపాదించుకునేది కాదు, అది సంపాదించుకునేది. నేను ఒక పదవి ఇచ్చేసినంత మాత్రాన నువ్వు ఇలా రా, ఇలా అయినా అలా చెప్పకండి. చాలా మర్యాద మాట్లాడండి. ఫస్ట్ నేను చాలా ఒగ్గి తల వంచి తగ్గి మాట్లాడతాను. ఎందుకని వంగి ఎందుకు నమస్కారాలు పెడతాను? నాకు సాటి మనిషి మీద నాకు అంత గౌరవం, అంత ప్రేమ, అంత ఇష్టం. ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? అవును, నువ్వు రోడ్డు మీదకి వస్తే, నువ్వు పవన్ కళ్యాణ్ అయితే రోడ్డు మీదకి వస్తే నీకు నమస్కారం పెట్టాలా? మరి పెడుతున్నప్పుడు నమస్కరించు. ఎలా చెప్తావు? గొప్పతనాన్ని ఎలా చెప్తావు? తగ్గడం నేర్చుకో. నేనే ఇంత తగ్గి మాట్లాడుతున్నప్పుడు, నేనే ఇంత ఒళ్ళు దగ్గరకు, మన నాయకులు ఇంకెంత ఒళ్ళు దగ్గర పెట్టుకున్నా, ఎంత తగ్గి ఉన్నాను. సాటి మనిషి మీద ఇంత ప్రేమ చూపించలేవా? ఇంత సానుభూతి చూపించలేవా? నువ్వు ఇంత సానుభూతి చూపించు, ఇంత ప్రేమ చూపించు, ఇంత నిలబడతావని చెప్పు. ఒక ఆడబిడ్డ అర్ధరాత్రి 2 గంటలకి 2 ఏళ్ల బిడ్డను వేసుకొని నీకోసం అక్కడ కాసి ఉంటుంది. ఈ ప్రేమ లేని కాడికి, బాధ్యత లేని కాడికి నాయకత్వం తీసుకునే ప్రయోజనం ఏంటి? మనం నేర్చుకోవాల్సింది, లెట్ us సేఫ్ గార్డ్ డెమోక్రసీ. డెమోక్రసీ అంటే మనకు అర్థం కాకపోవచ్చు. డెమోక్రసీ అంటే పెద్ద ఎక్కువ మీరు ఆలోచించకండి. మనం బతికే హక్కు అంతే. రాచరికపు వ్యవస్థ ఇవ్వదు బతికే హక్కు. రాజు చెప్తాడు నువ్వు ఎలా ఉండాలనేది. ఈ టోటలిటేరియన్ రెజీమ్ ఇవ్వదు. వాడు చెప్తాడు నువ్వు ఏ బట్టలు వేసుకోవాలి, నువ్వు ఎక్కడ పని చేయాలి, నువ్వేం చదువుకోవాలని. మిగతా ఏ వ్యవస్థలైనా సరే. బట్ గ్రేటెస్ట్ ఈజ్ డెమోక్రసీ. మీరు ఆలోచించండి. నాకు 2 సంఘటనలు ఈ మధ్యన కదిలించేసిన, నాకు లాస్ట్ 2.5 సంవత్సరాల్లో. ఒకటి జనవాడలో జరిగింది, ఇంకొకటి మనకి లాక్డౌన్ టైంలో జరిగింది. రాజమండ్రిలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళిత యువకుడు పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోమణనం చేస్తే ఆ అబ్బాయికి వ్యవస్థలే దగ్గరున్న పోలీస్ స్టేషన్లో జరిగితే, కారణాలు ఏదైనప్పటికీ అది అతని తాలూకు ఆత్మగౌరవంలో దెబ్బతీసే హక్కు లేదు నీకు. అబ్బాయి ఒకళ్ళు తప్పు చేశాడు అయితే పోలీసు చెప్పినట్టుగా దెర్ ఆర్ వేస్ టు పనిష్. అలా కాకుండా అతన్ని అగౌరవపరిచేలాగా, అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలాగా, అతని ఆత్మగౌరవం దెబ్బ కొట్టేలాగా శిరోముండనం చేస్తే అబ్బాయి ఎవరికి చెప్పుకోలేక ఏమన్నాడంటే, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారికి లెటర్ రాశాను. ఆ దృష్టికి వచ్చి, నేను నక్సలైట్ అయ్యే అవకాశాన్ని ఇవ్వండి నాకు. హూజ్ అ నక్సలైట్? చట్టాలు
పని చేయనప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. అక్కడ న్యాయం జరుగుతా లేదా పక్కన పెట్టండి, అది వేరే విషయం, అది వేరే డిబేట్, అది ఆల్టుగెదర్. ఒక వ్యక్తిని ఒక 24 ఏళ్ళ ఒక 20లో ఉన్న ఒక యువకుడిని అలా తోసేశారు ఆ రోజున. ఆ మాట చెప్పేలా చేశారు. నేను ఒకటి చెప్పాడు అనుకోవట్లా, 1,00,000 మంది మాట్లాడితే, 1,00,000 మంది అనుకుంటే 10,000 మంది మాట్లాడితే ఒక్కడు గొంతిప్పుతాడు. ఇప్పుడు నేను ఆ ఒక్కడి గొంతు వెనక 1,00,000 మంది వేదన చూశాను నేను అక్కడ. తిరుపతి జనవాణిలో కశ్మీర్లో పనిచేసే కౌంటర్ ఇన్సర్జెంట్ యూనిట్ నుంచి వచ్చిన ఒక సైనికుడు చిత్తూరులో ఉన్న నా పలానా ఊర్లో నా పొలాన్ని అక్కడున్న రాజకీయ నాయకులు తీసేసుకున్నారు, వైసీపీ నాయకులు. మా కమాండర్ ఏం చెప్తాడంటే, నాకు డ్యూటీ గన్ ఇచ్చి తుపాకి ఇచ్చి, అరే మన సరిహద్దుల్లోకి శత్రు సైనికుడు కానీ ఉగ్రవాది కానీ ప్రవేశిస్తే కాల్చేయమంటాడు. మన సరిహద్దులు అంత కాపాడుకుంటాం, నా దేశ సరిహద్దు, నా డ్యూటీ అది. అలాంటిది నాకున్న 2 ఎకరాల భూమి సరిహద్దులు నేను కాపాడుకోలేకపోయినా తీసేసుకున్నారన్న, మరి నేనేం చేయాలి? నేను కూడా అఫ్జల్ ఖాన్ లాంటి ఒక ఉగ్రవాదిని అయిపోయాను నేను కూడా అని ఆవేదన ఆ రోజున చాలామంది తాకింది. అంటే మన సొసైటీకి ఏం చేస్తున్నామంటే, డెమోక్రసీలో కష్టపడి పనిచేసే వాళ్ళకేమో విపరీతమైన కష్టాలు, తప్పుడు పనులు చేసే వాళ్ళందరికీ శబాష్లు, జేజేలు, అధికారాలు. ప్రాబ్లం ఈ రోజున క్రిమినల్ పొలిటిక్స్ చేసే వ్యక్తులు సమూహం కూర్చుంది అంటే సమస్య వాళ్ళొక్కరిలో లేదు, మన అందరిలో కూడా ఉంది, ప్రజల్లో కూడా ఉంది, తెలుసుకోవాలి. నేను జనసేన పెట్టింది, ఇట్స్ ఆల్సో మై పర్పస్ ఇస్ టు అవేకెన్ డెమోక్రటిక్ స్పిరిట్, ప్రజాస్వామ్య స్ఫూర్తి రగిలించడానికి. నాకేముంది సరదా, నాకు పొద్దున్న లేచినప్పటి నుంచి సనాసనంద చేత తిట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? నాకేం సరదా కాదు. పొద్దున్న లేచినప్పుడు తిట్టుకుంటాం, మీ ఇంట్లో వాళ్ళని రేపులు చేస్తాం, మీ బిడ్డలను చంపేస్తాం. ఈ ఎదవలందరూ కూర్చొని చేస్తూనే మేము ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చోం. కానీ ఎందుకు భరించాలి అంటే, నువ్వు దేశభక్తి గురించి చదివి పూర్తిగా దేశ స్ఫూర్తి నింపుకున్న తర్వాత అది ఆచరణలోకి రాకపోతే అది నేను చంపేస్తుంది. ఆ కాన్షియన్స్ అవేకిన్ చేయకూడదు. ఒకసారి అవేకిన్ చేసిన తర్వాత అది దిశానిర్దేశం అని చెప్తుంది ఎలా చేయాలనేది. దాన్ని మనం వెనక్కి వెళ్ళిపోయామా అది చంపేస్తుంది. నేను అందుకని దాన్ని తట్టుకోలేక, నా మనస్సాక్షిని తట్టుకోలేక రాజకీయాల్లోకి వచ్చాను. నాకేం సరదా కాదు పొద్దున్న లేచిన తిట్టించుకోవడానికి. నేను ఎందుకు అనుకున్నా అంటే, ఇప్పుడు చిన్న పాప ఉంది అక్కడ, చిన్న బిడ్డ ఉన్నారు, వీళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు 1,000 కోట్లు ఉన్నాయండి, మాకు 2,000 ఎకరాలు ఉన్నాయి. సరే, నీ బిడ్డలకి ఒక భద్రతతో కూడిన సమాజం ఇవ్వగలవా? ఒక రేపిస్ట్ నుంచి నీ బిడ్డను కాపాడగలవా? నీ డబ్బులు కాపాడలేవు, నీ 1,000 ఎకరాలు కాపాడలేవు. కానీ నువ్వు బలమైన పోలీసింగ్ వ్యవస్థ నువ్వు అది కాపాడచ్చు.